శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారము నుండి ఆగస్టు నెల 15వ తేదీ శనివారం పర్యంతం, అంటే ఆషాఢమాస కృష్ణపక్ష ఏకాదశి ఆదివారము నుండి ఆషాఢమాస శ్రావణమాస శుక్లపక్ష తృతీయ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారములు చెయ్యాలి మొదలైనటువంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఒకసారి అవలోకనం చేద్దాం. ముఖ్యంగా వృషభంలో కుజుడు మిథునంలోకి మారాడు కాబట్టి మిథునంలో కుజుడు చంద్రుడు కూడా ఈ వారంలో ఉన్నారు. అలాగే బుధుడు కర్కాటకంలోకి ప్రయాణం చేశాడు. రవి, గురు, బుధుడు ముగ్గురు కూడా కర్కాటకంలో ఉన్నారు. సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇవి ప్రధానమైనటువంటి గ్రహ సంచారము. ఈ గ్రహ సంచారమును ఆధారం చేసుకొని మనం ఈ వార ఫలితాలను చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా 9వ తేదీ ఆషాఢమాస కృష్ణపక్ష ఏకాదశి పవిత్ర ఏకాదశి 9వ తేదీ ఆదివారం అనేటువంటిది. ఆ తర్వాత ఈ వారంలోనే 13వ తేదీ నుంచి వర్ష ఋతువు శ్రావణ మాసం ప్రారంభం అవుతోంది. కాబట్టి ఆగస్టు నెల 13వ తేదీ నుంచి శ్రావణ మాస ఆరంభం అవుతోంది. కాబట్టి ఇంకా చాలా చక్కటి పండుగలు మొదలైనటువంటివన్నీ కూడా మొదలు కాబోతున్నాయి. 15వ తేదీ వెంకటేశ్వర వ్రతము, అలాగే ఆ రోజున భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారమును ఒకసారి చెప్పుకున్నాం. కాబట్టి ముందుగా మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు చూద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషానికి తృతీయంలో కుజుడు చంద్రుడు, చతుర్థంలో రవి, గురు, బుధులు, పంచమ కేతువు, షష్ఠస్థానంలో శుక్రుడు, వ్యయంలో శని, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు యొక్క ఫలితం. కొంత మేషరాశి వారికి ప్రతికూలతను దాటి కొంత అనుకూలత ఈ వారం పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్య బలం అనేటువంటిది కూడా కొంత పర్వాలేదు. అలాగే ఎందుకంటే మేషం నుంచి కనుక చూస్తే చతుర్థంలో ఉన్నటువంటి రవి బుధాదిత్య యోగం అనేటువంటిది కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. మేషరాశి వారికి జీవిత లక్ష్యాల్లో ఒక స్పష్టత అనేటువంటిది కూడా వస్తుంది. ఆదాయపరంగా చాలా గుర్తింపు అనేటువంటిది కూడా ఉంటుంది. ఆర్థిక ఫలితాలైతే దాదాపుగా ఈ వారంలో అనుకూలంగానే ఉంటాయి. గృహ సంబంధంగా, వాహన సంబంధంగా కొన్ని యోగాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కొంత డబ్బులను ఖర్చు పెట్టేటువంటి విషయంలోనే నియంత్రణ చాలా వరకు కూడా అవసరమవుతుంది. ఖర్చుల విషయంలో క్లారిటీగా ఉంటే సరిపోతుంది. వ్యాపారంలో కొన్ని సమస్యలు కూడా ఎదురు కావచ్చు. కాబట్టి ఉద్యోగపరంగా కూడా నిరుద్యోగులైనటువంటి వారికి ఈ మంగళవారం తర్వాత కొంత మంచి అవకాశాలు కూడా వస్తాయి. అధికారుల ఆదరణ కూడా కొంత పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా కూడా లాభసాటిగానే ఉంటుంది. బంధువులతో ఈ వారాంతంలో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. కోర్టు వ్యవహారముల యందు ఒక అనుకూలమైనటువంటి తీర్పు మీకు వెలువడేటువంటి అవకాశం కూడా ఉంది. శుభకార్య ప్రయత్నాలు దాదాపుగా ముందుకు కూడా సాగుతాయి. నిర్మాణ పనుల కారణంగా కొంత ఖర్చులు అనేటువంటివి కూడా పెరగవచ్చు. వారాంతంలో ఒక శుభవార్త కూడా మీకు ఎనలేని సంతోషాన్ని కూడా ఇస్తుంది. మేషరాశి వారు ఈ వారమంతా కూడా శివారాధన చెయ్యటము, అలాగే
శివస్తోత్ర పారాయణాదులు ఏవైనా శివ నక్షత్రమాలికా స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 81 ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి అని కూడా చెప్పవచ్చు. గోగ్రాసానికి కూడా ఏదైనా సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ నుంచి ద్వితీయంలో చంద్రకుజులు, తృతీయ రవి గురు బుధులు, చతుర్థ కేతువు, పంచమ శుక్రయోగం. వృషభానికి కాస్త పంచమ శుక్రయోగం ఈ వారం అనేటువంటిది కొంత గొప్పగా కనిపిస్తూ ఉన్నది. ఏకాదశంలో ఉన్నటువంటి శని కానీ, దశమంలో ఉన్నటువంటి రాహువు కానీ, కాబట్టి వృషభ రాశి వారికి చెప్పాల్సిన పనేటువంటిది కూడా లేదు. కాలం చాలా అనుకూలంగానైతే ఉంది. అంది వచ్చిన ప్రతి అవకాశమును వినియోగించుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తే బాగుంటుంది. బలమైనటువంటి ఒక ప్రణాళికతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. వ్యాపారాలైతే లాభదాయకంగానే ఉంటాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే ఈ బుధవారం నుంచి మీకు ప్రారంభం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో పనిభారం అనేటువంటిది పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలమైతే పొందుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యమైతే కొంత నిలకడగానే ఉంటుంది. బంధువర్గంతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఖర్చులను నియంత్రించడం చాలా వరకు కూడా అవసరం అవుతుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త పనులు చేపట్టకుండగా చేతిలో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడం పైన దృష్టి పెట్టండి. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. కొంత మానసికమైనటువంటి ప్రశాంతత వృషభ రాశి వారికి అవసరం అవుతుంది. దగ్గరి వ్యక్తులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ విభేదాలకు ఆస్కారం అనేటువంటిది కూడా కల్పించకండి. అలాగే కొంత బలమైనటువంటి దృష్టి పెట్టండి. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు సూర్యాష్టకము, సూర్య సహస్రనామంతో సూర్యారాధన చేయండి. తదుపరి అలాగే ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథునం మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ సంచారం చాలా రకాలుగా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మిథున రాశి నుంచి ద్వితీయంలో రవి గురు బుధుల యొక్క కలయిక బ్రహ్మాండంగా ఉంది. అందువల్ల గురుబలంతో పాటుగా రవి అలాగే బుధాదిత్య యోగం అనేటువంటిది కూడా మన రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు సూర్యుడితో కలిసి ఉండటం కూడా కొంత మిథున రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం అనేటువంటిది మిమ్మల్ని గెలిపిస్తుంది. ఏ విషయంలోనైనా స్పష్టత వచ్చిన తరువాతనే వ్యాపార వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. అదే సందర్భంలో పాత తీర్మానాలను ఒకసారి సమీక్షించుకోండి. ఉద్యోగపరంగా ఇప్పుడైతే మిశ్రమ ఫలితాలైతే కొంతవరకు ఉంటాయి. ప్రారంభించినటువంటి పనులు అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా కూడా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేయడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నములు కూడా చాలా వరకు కూడా ఫలించవచ్చు. శుభకార్య ప్రయత్నాలు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. దైవబలం అనేటువంటిది మిథున రాశి వారికి అండగా నిలుస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచిది. ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా మీకు మెరుగ్గానే ఉంటుంది. అలాగే ముఖ్యంగా మన మిథున రాశి వారికి శుక్రయోగం అనేటువంటిది కూడా కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. కాబట్టి మిథున రాశి వారికి వారం మధ్యలో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది కూడా చేస్తారు. మిథున రాశి వారు ఈ వారమంతా కూడా
గణపతి ఆరాధన గరికతో పూజ చేయండి. అలాగే గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చెయ్యటం అనేటువంటిది చాలా మీకు యోగదాయకంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే ప్రతి నిత్యము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు చాలా వరకు మంచి ఫలితములకు కారణం అవుతుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం చూస్తే కర్కాటకంలో రవి గురు బుధులు, వ్యయంలో కుజుడు, తర్వాత ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, తృతీయ శుక్రుడు. అలాగే కర్కాటక నుంచి కనుక చూస్తే భాగ్యంలో ఉన్నటువంటి శని, అష్టమ రాహువు కూడా ప్రధాన ప్రభావం చూపిస్తూ ఉన్నాడు. వ్యాపార పరంగా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా పదోన్నతి కలిగే సూచన కూడా ఉంది. అది కూడా అనుకూలమైనటువంటి స్థానచలన సూచన కనిపిస్తూ ఉన్నది. కోర్టు కేసుల్లో తాత్కాలిక ఊరటనైతే లభించవచ్చు. ప్రతి అడుగు కూడా, అంటే వేసేటువంటి ప్రతి అడుగు కూడా కర్కాటక రాశి వారు ఆలోచించి వేయండి. ఎందువల్ల అంటే కొంత మీకు గ్రహబలం అనేటువంటిది కొంత అవసరం అవుతుంది. కొంత గ్రహబలం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది కూడా లభిస్తుంది. అయితే కొంత చిన్న చిన్న అవరోధాలు కూడా పనులలో ఎదురు కావచ్చు. రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందడం కూడా కొంత మీకు కారణభూతమవుతుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి లోటులు ఉండొచ్చు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వారాంతంలో ఒక శుభవార్త నూతన ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది. వివాహాది ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఒకసారి వీలైతే కనుక కర్కాటక రాశి వారు ఇతరులపైన ఆధారపడకుండా స్వంత ప్రతిపత్తి మీద కొంత నిలబడే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు కూడా ఈ వారం కలిసి వస్తాయి. నష్టాలను కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా శివ సహస్రనామము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం రోజు చేసుకోవటము, అలాగే ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయడం కూడా కొంత మీకు మంచి ఫలితములకు కారణభూతం అవుతుంది. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఒక పరంగా చెప్పాలి అంటే అదృష్ట యోగం అనేటువంటిది కూడా కొంత ఆరంభం అవుతుంది. ఎందుకంటే సింహంలో కేతువు, వ్యయంలో రవి గురు బుధులు, ఏకాదశంలో కుజుడు చంద్రుడు, అష్టమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు యొక్క ప్రభావం కొంత ఇబ్బందులను పెట్టవచ్చు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టం మీద సింహరాశి వారికి ఫలించవచ్చు. అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నములు ఇంట్లో ఆరంభం అవుతాయి. ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయటానికి ఇది అనుకూలమైనటువంటి సమయము. కొన్ని విషయముల యందు సింహరాశి వారికి అదృష్టయోగము కూడా ఉంది. పనులను శ్రద్ధ పెడితే మాత్రం సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా అవి వారాంతం వరకల సమసిపోయే అవకాశం కూడా ఉంది. విపరీతమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు కూడా అందుతాయి. పెట్టుబడులైతే లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులను మీ నిర్ణయంలో భాగస్వాములను చేయడం చాలా వరకు కూడా మంచిది. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తారు. విద్యార్థులకు మంచి సమయము అని కూడా చెప్పవచ్చు. విదేశీ విద్యా ప్రయత్నములు ముందుకు సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు. సింహరాశి వారు కనకధారా స్తోత్ర పారాయణంతో పాటుగా
మహాలక్ష్మి అష్టకము, అలాగే విశేషమైనటువంటి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. సింహరాశి వారు ప్రతినిత్యము కూడా గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సొంతం అవుతాయి. నవగ్రహాల్లో శనైశ్చరుడికి సంబంధించినటువంటి శాంతి ఒకసారి చేయించుకోవడం కూడా మీకు చెప్పుకోదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చూస్తే కన్యలో శుక్రుడు, వ్యయంలో కేతువు, ఏకాదశ రవి గురు బుధులు, అలాగే దశమంలో కుజుడు, సప్తమంలో శని, 6వ స్థానంలో రాహువు యొక్క ప్రభావం. కాబట్టి కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి సమయం. ఏకాదశ బుధాదిత్య యోగం అనేటువంటిది కన్యారాశి వారికి చాలా ప్రభావం చూపించబోతోంది. ఈ వారంలో ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి ఆరంభం చేసినా కన్యారాశి వారికి విజయ పరప్రాప్తి కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కొంత మిశ్రమ కాలం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు కూడా కొంత ముందుకు సాగుతాయి. అందుకే ఒక పరంగా చెప్పొచ్చు ఏంటంటే అత్యుత్తమమైనటువంటి కాలం కన్యారాశి వారికి ఈ వారం అని చెప్పవచ్చు. దాదాపు ఫలితములు అనేటువంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా శుక్రబలము, అలాగే గురుబలము, బుధాదిత్య బలం అనేటువంటిది మీకు మంచి మేలు చేస్తుంది. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. భూ సంబంధమైన తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలమైతే తప్పకుండా పొందుతారు. దాదాపుగా అదృష్టం కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కన్యారాశి వారికి కొంత చెప్పుకోదగినటువంటి సూచన. నరఘోష విపరీతంగా ఉంటుంది. శత్రు దోషం అనేటువంటిది ఉంటుంది. మిత్రబలం కూడా ప్రధానంగా ఉంటుంది. కోర్టు వ్యవహారముల యందు సానుకూలమైనటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. కన్యారాశి వారు ఈ వారమంతా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రంతో అర్చన చేయించుకోండి. అలాగే గణపతి హోమం కానీ, గణపతికి గరిక పెట్టి పూజ చేయడం కానీ, అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం కానీ చేస్తే కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం చూస్తే వ్యయంలో శుక్రుడు, ఏకాదశ కేతువు, దశమంలో రవి గురు బుధులు, భాగ్య కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి 9వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో శని, పంచమ రాహువు. కాబట్టి సంతానపరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనోబలం అనేటువంటిది తులారాశి వారికి ఈ వారం అధికంగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు మనోబలంతోనే విజయాలు సాధిస్తారు. మంచి అవకాశాలైతే బ్రహ్మాండంగా వస్తాయి. సమయస్ఫూర్తితో స్పందించడం అలవాటు చేసుకోండి. కాలం మీకు అనుకూలంగా ఉన్నది అని కూడా గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఏకాగ్రతతో లక్ష్యాలను చేరుకోవటానికి విద్యార్థులకు ఇది సరి అయినటువంటి సమయము. ఉద్యోగపరంగా కూడా మార్పులు చేసుకోవాలి అన్నవారు మార్పు చేసుకోవచ్చు. వృత్తి నైపుణ్యంతో మీ ప్రతిభను చాటుకుంటారు. వాయిదా మనస్తత్వానికి దూరంగా ఉండండి. ముందు జాగ్రత్తతో ఆర్థిక నష్టాలను కూడా అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా వ్యవహరించండి. అలాగే బంధుమిత్రులతో కొన్ని పనులు కూడా నెరవేరుతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయముల యందు చాలా జాగ్రత్త అవసరమవుతుంది. ఓపికతో పనులను కూడా పూర్తి చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా పురోగతి అయితే ఈ వారం కనిపిస్తూ ఉన్నది. ఏ లావాదేవీలు ముట్టుకున్నప్పటికీ కూడా కొంత లాభదాయకంగా ఉంటాయి. కోర్టు సమస్యలు తీరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. విపరీతమైన మితిమీరిన ఖర్చులను మాత్రం
పెట్టుకోకండి తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణము చేయడము, ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోవటము, అలాగే కనకధార స్తోత్ర పారాయణం చేయటము, సూర్యాష్టకము, సూర్య నమస్కారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు తులారాశి వారికి వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం చూస్తే వృశ్చికము నుండి చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ సప్తమ కుజుడు, అష్టమ కుజుడు, భాగ్య రవి, భాగ్య గురువు, భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు చాలా మంచి ఫలితములను ఇస్తున్నారు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రయోగం. కాబట్టి వృశ్చిక రాశి వారికి శుభకార్యములు చేయటానికి ఈ వారం గ్రహ సంచారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి, ఆస్తి సంబంధమైన తగాదాలు పరిష్కారం అవుతాయి, కొత్త వాహనం కొనుగోలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పనుల మీద శ్రద్ధ పెట్టడం అనేటువంటిది అవసరము. అలాగే మంచి ఫలితాలైతే ఉంటాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వం అయితే వద్దు, మీకు సహనం, శాంతగుణం చాలా మంచిది. అలాగే ఏకాదశ శుక్రయోగము కొంత అద్భుతమైనటువంటి ఫలితములను అందించడంతో పాటుగా వృత్తిస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం కూడా కొంత మీకు బాగుంటుంది. అన్ని సమయాల్లో కూడా ఏకాదశ శుక్రబలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. వ్యాపార పరంగా తెలివిగా వ్యవహరించండి, మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, న్యాయపరమైన ఆటంకాలను అధిగమిస్తారు, సత్ఫలితాలు పొందుతారు, ఆరోగ్యంతో ఉంటారు, కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా వెంకటేశ్వర వజ్రకవచ పారాయణముతో పాటుగా వెంకటేశ్వర ఆలయ దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క ధ్యాన స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతను పెంచుతుంది. ప్రతినిత్యము కూడా వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం కూడా అనుకూలతను పెంచుతుంది అని చెప్పవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ కుజుడు, అష్టమ రవి గురు బుధులు, భాగ్య కేతువు, దశమ శుక్రుడు. వృత్తిస్థానంలోకి వచ్చినటువంటి శుక్రగ్రహ ప్రభావము ధనుస్సు రాశి వారి ఉద్యోగం మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే కొంత ధనుస్సు రాశి వారికి కొంత గ్రహబలం అనేటువంటిది ఉంది కాబట్టి కొన్ని విజయాలైతే వరించవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది, వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి, పనిలో బాధ్యతలు పెరుగుతాయి, వృధా ఖర్చులు అనేటువంటివి కూడా ఉండవచ్చు, దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి, అలసట లేకుండా పనులు చేస్తారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కూడా కలిసి వస్తాయి, ఆర్థిక ఫలితాలైతే చాలా అనుకూలంగా ఉన్నాయి, కొన్ని తెలియని ఖర్చులు కూడా ఎదురవుతాయి. ఇతరుల విషయముల యందు ఎక్కువగా జోక్యము చేసుకోవద్దు, ఎందుకంటే దాదాపు మంచి చెయ్యపోతే చెడు జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారు అలసట లేకుండా పనులు చేయడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కూడా ఈ వారం సంతోషంగా కాలం గడుపుతారు. నూతన వాహనం కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు గతంలో చేసిన సూచనలను కూడా మీరు విస్మరించకండి, ఎందుకంటే విపరీతమైనటువంటి వేగము మీకు ఏమాత్రము కూడా మంచిది కాదు. కాబట్టి కొంత ప్రయాణాలు చేసేటప్పుడు, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, ఆన్లైన్ వ్యవహారముల యందు అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి. సూర్య ఆరాధన
సూర్య నమస్కారములు చేయటం మొదలైన వాటితోని దాదాపు ఫలితాలు బాగుంటాయి. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత ధనుస్సు రాశి వారికి అనుకూలత పెరుగుతుంది. ఏదైనా ఒక రోజు వారంలో గోవులకు కేటాయించండి, గోక్షేత్రానికి ఏదైనా ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారం చూస్తే మకరం నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్టంలో కుజుడు, సప్తమ రవి గురు బుధులు, అష్టమ కేతువు, భాగ్యంలో శుక్రయోగం. మకర రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కొంత పర్వాలేదు అని కూడా చెప్పవచ్చు. దాదాపుగా ముఖ్యమైనటువంటి విషయముల యందు మకర రాశి వారికి విజయం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎంత కష్టపడితే అంత ఫలితం బాగుంటుంది. కొన్ని విషయముల యందు అదృష్టయోగం సూచితంగా ఉంది. ఉద్యోగపరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితి మీకు గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక వాయిదా వేసుకోవడం అనేది మకర రాశి వారికి మంచిది. అస్థిర చిత్తంతో నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. స్థిరమైనటువంటి చిత్తంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. జీవిత ఆశయాలు నెరవేరేటువంటి సమయమైతే ఇప్పుడు ఆసన్నమైంది అని కూడా చెప్పవచ్చు. గతంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రుదోషం తొలగిపోతుంది. కొంత ఖర్చులను నియంత్రించుకోవడము, మాటను అదుపులో పెట్టుకోవడము, వివాదాలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. భూలావాదేవీల్లో కాలయాపన ఉంటుంది. ఓపికతో సమస్యలను పరిష్కారం చేసుకోవడం మంచిది. శుభకార్యములకు హాజరవుతారు. ఆరోగ్యంగా ఉంటారు మకర రాశివారు అని కూడా చెప్పవచ్చు. ప్రతినిత్యము మకర రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితములను కూడా సాధించగలుగుతారు. మకర రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం కూడా అదనపు బలం అనేటువంటిది మీకు చేకూరుతుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి దైవబలం సంపాదించుకోవడం మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభంలో రాహువు, ద్వితీయంలో శని, పంచమ కుజుడు, షష్ఠ రవి గురు బుధులు, సప్తమ కేతువు, అష్టమ శుక్రయోగం. ఇది కుంభరాశి వారి యొక్క గ్రహయోగం. కాబట్టి కొంత కుంభరాశి వారికి గ్రహబలం అనేటువంటిది ఈ వారం కూడా మిశ్రమంగా ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలోనైతే పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనితనానికి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. చంద్రబలం అనేటువంటిది కూడా కొంత ఆది సోమవారాల్లో ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. ఏవైనా ముఖ్య కార్యక్రమాలు కనుక ఏర్పాటు చేసుకుంటే శ్రద్ధ అవసరము. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. లోతుగా ఆలోచించుకొని కొత్త పనులను ప్రారంభించండి. కొంత గ్రహ బలం అనేటువంటిది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎవ్వరికీ అపార్థాలకు తావివ్వకండి. ఆత్మీయుల భరోసా మీకు అవసరం అవుతుంది. ప్రారంభించిన పనులు కష్టపడితే సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. పనితనానికైతే ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయము. బంధుమిత్రులు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. భూమి కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. మొత్తానికి కుంభరాశి వారికి ఈ వారము అనేక విషయముల యందు కూడా ప్రతికూలతలు తొలగిపోతాయి. నరఘోష లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అందుకే ప్రతిరోజు కూడా
కాళభైరవాష్టక స్తోత్రపారాయణము, దేవీ కవచ స్తోత్రపారాయణము చేయడంతో పాటుగా ప్రతినిత్యము కూడా సుదర్శన పంచాయుధ స్తోత్రము, విష్ణు పంచాయుధ స్తోత్ర పారాయణం చేయండి. కుంభరాశి వారు విష్ణు దేవాలయ దర్శనం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి అని కూడా చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి మీనంలో శని, వ్యయంలో రాహువు, తృతీయ చతుర్థ కుజుడు, పంచమ రవి గురు బుధులు, షష్ఠకేతువు, సప్తమ శుక్రుడు. కొంత మీనరాశి వారికి శుభకాలం కొనసాగుతూ ఉన్నది. కొంత గ్రహబలం అనేటువంటిది మార్పు వచ్చింది. అందివచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకుంటే మీనరాశి వారు గొప్పగా వెళ్తారు. ఖర్చులను నియంత్రించడం చాలా వరకు కూడా అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలమైతే లభిస్తుంది. సాహిత్య సభలకు కూడా హాజరవుతారు. అలాగే కొన్ని విషయముల యందు ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా దైవబలం ఎంత సంపాదించుకుంటే ఆ దైవబలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి స్వప్రయత్నములు లేకుండా గురుబలము, దైవబలము, ఈ 2 బలములు సంపాదించుకోవడం మీద మీరు దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆశించిన ఫలితాలైతే అందుతాయి. పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతాయి. వ్యాపార యోగం కూడా ఉత్తమంగా ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉన్నాయి. సంపదలను వృద్ధి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగముల యందు ఆత్మవిశ్వాసంతో కూడా వ్యవహరిస్తారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. కొన్ని శుభవార్తలు కూడా వింటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు కూడా కొంత కొనసాగుతాయి అని కూడా చెప్పవచ్చు. ప్రతినిత్యము కూడా మీనరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే కొంత శని కవచ స్తోత్ర పారాయణము చేయండి. శనికి సంబంధమైన స్తోత్ర పారాయణాలు ఏవి చేసినప్పటికీ కూడా అది మీకు చాలా మంచి ఫలితములకు దారి ఇవ్వవచ్చు. దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం మీనరాశి వారికి ఇంకా శ్రేయస్సును ప్రసాదిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. వచ్చే వారం కలుసుకునేటానికి ముందుగా ఒక చిన్న సూచన. వ్యక్తిగత జాతక పరిశీలనకు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. మీ సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాను. అతి స్వల్ప ధనంతో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ద్వారా వచ్చిన ద్రవ్యం ధర్మ కార్యాలకు వినియోగించడం జరుగుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే నేను ప్రత్యక్షంగా మీతో మాట్లాడుతాను. అతి త్వరలో ప్రత్యక్ష అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటానికి సన్నాహం చేస్తున్నాము. తప్పకుండా అది కూడా మీకు అందుబాటులో వస్తుంది. కాబట్టి వ్యక్తిగత జాతక వివరాలు, అలాగే వ్యక్తిగతమైనటువంటి దశ అంతర్దశల్లో ఏ దేవతా స్తోత్ర పారాయణాలు చేయాలి, ఏ పూజలు చేయాలి అనేటువంటిది ఇంకా కరెక్ట్గా చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కింద కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి. వచ్చే వారం మరలా కలుసుకుందాం. అంతవరకు మీరు బాగుండాలి. మీకు ఆశీస్సులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.